అందరికీ నమస్కారం. రాధారమణ తెలుగు ఆడియో నావెల్స్‌కి స్వాగతం. ముందుగా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒక లైక్ కూడా చేసేయండి. అలానే హైప్ అనే ఆప్షన్ ఉంటే దాని మీద క్లిక్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. రాక్షసుడి వరలో అందాల జాబిలమ్మ 78వ ఎపిసోడ్. ఇక ప్రతాప్ గారు కేశవను చూసి ఆ మాట అనేసరికి కేశవ ప్రతాప్ గారి వైపు నిప్పులు కురిపించే కళ్ళతో చూస్తాడు. ఆ చూపుకి ప్రతాప్ గారిలో భయం కలుగుతూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరి పని చెప్పనవసరం లేదు. ప్రతాప్ గారు నిస్సహాయంగా సమాధానం చెప్పకుండా అలా చూస్తున్నావు. నీ చూపుకి మేమేమనుకోవాలి కేశవ? ఇక్కడ ఉన్న అందరూ నిన్ను, ఆ అమ్మాయిని ఏమనుకుంటారు? చూడు కేశవ, నిన్ను ఎవరు కూడా తప్పుగా అనుకోకూడదనే నా ప్రయత్నం. అసలు నువ్వు చేసేదానికి అర్థం తెలియాలి. నువ్వు జైలుకు వెళ్ళిన రోజు నుండి ఈ రోజు దాకా నిన్ను తలుచుకోని రోజే లేదు. కానీ నువ్వు జైలు నుండి విడుదలై 1 సంవత్సరం ముందుగానే వచ్చినందుకు మేము ఎంత ఆనందంగా ఉన్నామో తెలుసా? కానీ ఆ ఆనందమే లేకుండా చేస్తున్నావు. నువ్వు నువ్వొచ్చి రాగానే ఏంటి ఇది? కేశవ, నిరాయురాయుడైన ఒక అమ్మాయిని ఇలా ఇబ్బంది పెడుతున్నావు. నారాయణ ఇదంతా చూసి తట్టుకోగలడా? అని గుమ్మం దగ్గర నిలబడి మొత్తం చూస్తూ ఉన్న నారాయణ కనబడగానే ప్రతాప్ గారు నారాయణ గారిని చూస్తూ మౌనంగా ఆ అమ్మాయిని వదిలే కేశవ అని ప్రతాప్ గారు అంటారు. కేశవ అంతే కోపంగా వదిలే ప్రసక్తే లేదు అని చాలా గరుకుగా సమాధానం చెప్పేసరికి శ్యామాని చూస్తూ చాలా గరుకుగా సమాధానం చెప్పేసరికి ఆయనలో ఒక భయం. ప్రతాప్ గారి తాతగారు రుద్రకేశవ గారు గుర్తుకొస్తారు. ఎందుకంటే వాళ్ళ తాతగారి గురించి ఆయన తెలుసుకున్న దాంట్లో రుద్రకేశవ గారు వాళ్ళ నానమ్మని తనకి ఇష్టం లేకుండా బలవంతంగా ఎత్తుకురావడం, వాళ్ళ నాయనమ్మ పుట్టింటి వాళ్ళతో యుద్ధాలు చేయడం, అయినా ఆవిడ్ని విడిచిపెట్టకుండా బలవంతంగా పెళ్లి చేసుకున్న వైనం, చిన్నప్పుడే కథలు కథలుగా వాళ్ళ నానమ్మ సుందరమ్మ గారు రుద్రకేశవ గారి కథ రూపంలో వాళ్ళ కథనే చెప్పిన దాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటే తన కళ్ళ ముందు అదే జరుగుతూ ఉండేసరికి కేశవ రూపంలో రుద్రకేశవ గారు, శ్యామ రూపంలో శ్యామ సుందరమ్మ గారు ఆయన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ నానమ్మ అక్కడ కూర్చుని ఆ కేశవుని చూసి భయపడుతున్నట్టు అనిపిస్తూ ఉంటే ఆయన మనసులోనే నవ్వుకుంటూ వీళ్ళది జన్మజన్మల బంధము. ఎన్ని ప్రయత్నాలు చేసినా వీళ్ళని ఎవరు విడదీయలేరు. అందుకే కేశవ అమ్మాయిని తన ప్రేమ బంధంతో ఇబ్బంది పెడుతున్నాడు. అది నాకు అర్థమవుతుంది కానీ ఆ ప్రేమే శాపంలా వీళ్ళని వెంటాడి వాళ్ళిద్దరిని బలి తీసుకుంది అని ఆయన చిన్నతనంలో తన తాతగారు నాయనమ్మలు ఒకేసారి చనిపోయిన మరణం గుర్తుకొస్తూ ఉండేసరికి ఆయనలో ఏదో తెలియని ఆందోళన. కానీ, కానీ అది జరిగిపోయిన గతం. ఇప్పుడు జరుగుతున్నది వాస్తవం. అని జరిగిన సంఘటనలు వదిలేసి వాళ్ళ ముందు జరుగుతున్న వాస్తవాన్ని చూస్తూ ఉంటారు ప్రతాప్ గారు. శ్యామని చూస్తూ ఉంటే ప్రతాప్ గారికి కేశవ ఈ ఇంటి పనులు చెయ్యాలని చెప్పగానే ఆయన కాదనలేదు. ఎందుకంటే తన నాయనమ్మ బ్రతికి ఉన్నన్ని రోజులు ఎప్పుడూ ఆ ఇంట్లో పనులన్నీ ఆవిడే చక్కబెడుతూ ఉండేది. అలా అలానే ఈ రోజు శ్యామ ఆ ఇంట్లో పనులు చేస్తూ చక్కబెడుతూ ఉంటే ఆయన మనసులో ఏదో తెలియని ఆనందం. శ్యామ ఆ ఇంట్లో మహాలక్ష్మిలా తిరుగుతూ ఉంటే పాత రోజులొచ్చినట్టు మనసులో ఏదో తెలియని ప్రశాంతతగా అనిపించేది. శ్యామ వంట చేస్తున్నప్పుడు, ఆ భోజనం తింటున్నప్పుడల్లా వాళ్ళ నానమ్మనే మరిపించేది శ్యామ. 20 ఏళ్ల ముందు తన ఇల్లు, తన చెల్లెళ్ళు ఉన్నప్పుడు ఎంత కళకళలాడుతూ ఉండేదో, శ్యామ ఆ ఇంట్లో తిరుగుతూ ఉంటే, చకచక పనులు చేస్తూ ఉంటే, ఒకవైపు పూర్ణిమ, ఒకవైపు సుందరమ్మ గారు తలంపుకొస్తూ ఉండేవారు ప్రతాప్ గారికి. అందుకే శ్యామ పనులు చేస్తూ ఉన్న ఆ ఇంటిలోనే ఉన్నందుకు ఆయనకు సంతోషంగా అనిపిస్తూ ఉండేది. తను సాయంత్రం వేళలో నారాయణ గారి ఇంటికి వెళ్ళిపోతుంటే చాలా బాధగా అనిపించేది. కానీ ఉదయం మళ్ళీ వస్తుందిగా. శ్యామ వచ్చి వంట చేసి ఆ రుచిని చూసే వరకు ఆయన మనసు కుదుట పడేది కాదు. ఆ ఇంట్లో ఆ విషయాలు ఎవరికీ తెలియదు. ఒక్క జానకమ్మ గారికి తప్ప. కానీ కేశవుని చూస్తూ, శ్యామ పట్ల చేస్తున్నది చూస్తూ అందరూ కేశవుని తప్పుగా భావించే ఉద్దేశం ఉందని, అయినా ఇలా నలుగురిలో కేశవ చేస్తున్నది నచ్చక కావాలని కేశవుని చూస్తూ కేశవ అయితే శ్యామని పెళ్లి చేసుకో. ఎలాగో నీ చెల్లి అంకితకి, కిరణ్‌కి త్వరలో పెళ్లి చేద్దామని అనుకుంటున్నాం. ఆ ముహూర్తానికే మీ ఇద్దరి పెళ్ళిళ్ళు ఒకేసారి జరిపించేస్తాం. ఏమంటావ్? అని గంభీరంగా ప్రతాప్ గారు చెప్పేసరికి అందరూ అలానే షాక్‌లో ఉండిపోతారు. సుకన్యకి, జమునకి, చందనకి ఫ్యూజులు ఎగిరిపోతాయి.
పరశురాం వసుధ వాళ్ళు వేసిన పాచికి బెరిసి కొట్టేసరికి శ్యామాని చూస్తూ, ఆ కేశవ దీని పెళ్లి చేసుకుంటే మేము చూస్తూ ఊరుకుంటామా? అదే గనక జరిగితే దానికి ఆ క్షణం నుండే దాని చావుగడియలు మొదలవుతాయి అని అక్కసుగా పళ్ళు నూరుతూ ఉంటారిద్దరు. శ్యామ భయంతో తన గుండెల మీద చెయ్యి వేసుకుని, ఏంటి ఈయనతో నాకు పెళ్ళా? అమ్మో అని భయంగా పైకి లేద్దామని చూస్తుంది శ్యామ. కానీ కేశవ తన చెయ్యిని అడ్డుపెట్టి శ్యామను లేవనివ్వకుండా ఆపేస్తాడు. అక్కడ హాల్లో ఉన్న వాళ్ళందరూ కొయ్యబారినట్టు ప్రతాప్ గారి మాటలు వింటూ చూస్తూ ఉండడమే తప్ప ఎవ్వరూ మాట్లాడే సాహసం చెయ్యరు. చందనకైతే ప్రతాప్ గారు అలా మాట్లాడేసరికి తనలో ఉన్న కన్నీళ్లు తన్నుకొస్తూ ఉండేసరికి శ్యామాని చూస్తూ ఉంటే తన రక్తం మరిగిపోతూ ఉంటుంది. ఆ క్షణం శ్యామాని కత్తితో పొడిచి పొడిచి చంపేయాలన్నంత కోపం వస్తూ ఉంటుంది చందనకి. ప్రతాప్ గారు చాలా నిస్సహాయంగా, ఏంటి కేశవ, ఏమీ మాట్లాడు, ఏదో ఒకటి మాట్లాడు అని అంటారు. కేశవ శ్యామాని చూస్తూ అక్కడ ప్రతి ఒక్కరి మనసు చదివినట్టు తమ ముఖాలలో ఎంతటి ద్వేషభావాలు నిండిపోయి ఉన్నాయో ఇట్టే గ్రహించేస్తాడు. కేశవ స్థిరంగా నిలబడి ప్రతాప్ గారిని చూస్తూ, నాన్నగారు, ముందు అంకితకి, కిరణ్‌కి పెళ్లి ముహూర్తాలు పెట్టించండి. తరువాత నా పెళ్లి గురించి ఆలోచిందురు గాని. అలానే ఇంకొక విషయం అని కేశవ అందరిని చూస్తూ ఉంటే అందరూ కేశవ్ ఏం చెప్తాడో, ఏం వినాలో అని ప్రశ్నార్థకంగా చూస్తూ ఉంటారు. శ్యామ మాత్రం గట్టిగా ఊపిరి తీసుకుని, అమ్మో! అంకిత కిరణ్ గారికి పెళ్లయ్యేలోపు నేను మాత్రం ఇక్కడ ఉండకూడదు అని తన మనసులోనే అనుకుంటూ ఉన్నా, కేశవకి వినిపించినట్టు తన వైపు కన్నింగా చూస్తూ నా నుండి తప్పించుకోగలవా అన్నట్టు చూస్తాడు కేశవ. శ్యామ షాక్ అవుతూ, ఆ నేను లోపలనుకున్నది ఈయనకెలా తెలిసిపోయినాయి? అమ్మో! మనసులో కూడా ఏమీ అనుకోకూడదేమో అని మౌనంగా ఉండిపోతుంది శ్యామ. ఏంటి? ఏంటి కేశవ అని అడుగుతారు. నేను కిరణ్ పెళ్లితో పాటు ఆది పెళ్లి కూడా చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాను నాన్నగారు. ఒకే ముహూర్తానికి వాళ్ళిద్దరి పెళ్లిళ్ళు జరిపించేద్దాం. ఆదికి కాబోయే భార్యని కూడా వాడే వెతికి పట్టుకున్నాడు అని కేశవ చెప్తూ ఉండగానే అప్పుడే లోపలికి ఆది వస్తూ కేశవ మాటలకి అలా షాక్ అయినట్టు చూస్తూ ఉండిపోతాడు ఆది. అక్కడ అందరిలో ఆశ్చర్యం. అందరూ కేశవ మాటలకి వస్తున్న ఆదినే చూస్తూ ఉంటారు. కిరణ్ అయితే మనసులో, అబ్బో! మా ఆది అన్న మామూలోడు కాదుగా అని అనుకుంటూ ఆదినే చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు కిరణ్. నిఖిత అలకగా ఆది దగ్గరగా వచ్చి, వదినని అప్పుడే చూసేసుకున్నావా? మరి మాకు చెప్పలేదే అని అలక నటిస్తూ ఆట పట్టిస్తూ అంటుంది నిఖిత. ఆది నిఖితకి ఏం చెప్పాలో తెలియక అయోమయంగా అందరినీ చూస్తూ చిన్నగా నవ్వుతూ ఉంటాడు ఆది. ప్రతాప్ గారు జానకమ్మ ఆశ్చర్యంగా, ఏంటి కేశవ నువ్వు చెప్పేది? ఆదికి పెళ్లి చేస్తున్నావా? అమ్మాయిని కూడా చూసుకున్నాడా? ఎవరు? అని అడుగుతారు ప్రతాప్ గారు. నాన్నగారు, ఆ అమ్మాయి ఎవరో త్వరలోనే తెలుస్తుంది. త్వరలోనే వాళ్ళింటికి వెళ్ళి ఆ అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడి ఒకేసారి 2 పెళ్ళిళ్ళకి ముహూర్తాలు కూడా ఖాయం చేసుకుందాం అని కేశవ చెప్పేసరికి కేశవలో మరో కోణం కనిపిస్తూ ఉండేసరికి ప్రతాప్ గారు కేశవను చూస్తూ ఉండిపోతారు. కేశవ వసుధ వైపు కోపంగా చూస్తూ శ్యామను లేపి తన దగ్గరగా లాక్కొని తన భుజం చుట్టూ చెయ్యి వేసి, ఆ పిల్లని నేను లేని 2 సంవత్సరాలు మీరు ఎంత ఇబ్బంది పెట్టి ఉంటారో నాకు అర్థమైంది అని కేశవ చెప్తుంటే వెంటనే నిఖిత కేశవ దగ్గరగా వచ్చి తన చెయ్యి పట్టుకుని, అవునన్నయ్య, అసలు వాళ్ళిద్దరు శ్యామని మనిషిలానే చూడలేదు. ఎంత కష్టపెట్టారో తెలుసా? ఎంత టార్చర్ చేశారనుకుంటున్నాం అని తన ముక్కు చీదుతూ లేని పనిని కూడా కల్పించి చెబుతూ శ్యామని ఈ ఇంటి పని మనిషిని చేసేశారన్నయ్య. నాకైతే శ్యామని చూసినప్పుడల్లా ఎంత ఏడుపు వచ్చేదో అని దగ్గరున్న వీడియోని చూపిస్తూ ఉంటుంది కేశవకి. చందన, వసుధ ఇద్దరు గడగడ వణికిపోతూ వాళ్ళిద్దరి మనసులో, అబ్బా ఇది ఒకటి ఆరిపోయిన మంటను ఇంకా ఆజ్యం పోస్తూ మంట పెడుతుంది అని నిఖితని కోపంగా చూస్తూ ఉంటారు. కేశవ నిఖిత చూపిస్తున్న వీడియో చూస్తూ తన రక్తం మరిగిపోతూ ఇంకా ఇంకా కోపం పెరిగిపోతూ తన పిడికిలి బిగించి వాళ్ళిద్దరిని కోపంగా చూస్తూ, అంటే నేను వేసిన శిక్షని అవకాశంగా తీసుకుని కావాలని నా పిల్లని ఈ ఇంటి పని మనిషిని చేసి ఆడుకున్నారన్నమాట అని వాళ్ళని చూస్తూ శ్యామాని చూస్తూ, నా పిల్ల చేత 2 సంవత్సరాల పాటు ఎంత టార్చర్ చేశారో ఇప్పటి నుండు ఇప్పటి నుండి మీరిద్దరూ పని వాళ్ళ సాయం లేకుండా ఈ ఇంటికి సంబంధించిన పనులన్నీ ఇక నుండి నువ్వు నీ కూతురే చెయ్యాలి. చేసి తీరాలి. మీకు తెలియాలిగా ఒక పని మనిషి చేసే పనులు అని ఇదే శిక్ష అని చెప్పి శ్యామ వైపు చూస్తూ, నీకు వేసిన శిక్ష సమయం అయిపోలేదు. ఇంకా 1 సంవత్సరం మిగిలే ఉంది. అప్పటి వరకు నా పనులు నువ్వే చెయ్యాలి. నా గదిని నువ్వే శుభ్రం చెయ్యాలి. నేను బయటి నుండి వచ్చే సమయానికి నాకు కావలసినవి సిద్ధం చేసి వంటను కూడా
రెడీ చేసి పెట్టాలి అని శ్యామని అదొక రకంగా తన కళ్ళల్లోకి చూస్తూ చెబుతాడు కేశవ. శ్యామ కేశవ అలా చెప్పేసరికి గుడ్లు మిటకరించి చూస్తూ, ఏంటి నా శిక్ష ఇంకా పూర్తి కాలేదా? ఈయనకు వంట చేసి పెట్టాలా? ఈయన పనులన్నీ నేనే చెయ్యాలా? తన మనసులోనే ఇదేంటి ఇలా జరుగుతుంది? నేను దూరంగా వెళ్ళిపోయి ఏదైనా హాస్టల్‌లో ఉండి చదువుకుందామని అనుకున్నాను. కానీ అని కేశవ చెప్పిన దానిని ఆలోచిస్తూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది శ్యామ. ఎందుకంటే కేశవ చెప్పిన పని ఖచ్చితంగా చేసి తీరాలి. కాదు కూడదని అంటే తనకే మూడుతుంది అని తెలుసు. అందుకే తన మనసులో ఇప్పటి నుండి పంజరంలో బయటపడ్డ చిలకలాగా ఎగిరిపోదామని అనుకుంది. కానీ కేశవ అలా ఇరికించేసరికి ఇరకాటంలో పడుతుంది. కేశవుని తిట్టుకుంటూ ఉంటుంది శ్యామ. శ్యామ తిట్టుకుంటున్నవన్నీ గమనిస్తూనే చిన్నగా నవ్వుకుంటూ ఉంటాడు కేశవ. చందన, వసుధ వాళ్ళిద్దరికీ ఆ ఇంటి పనులన్నీ వాళ్ళే చెయ్యాలని శిక్ష. కానీ గుడ్లగూబ కళ్ళేసుకుని కేశవ వైపే చూస్తూ, ఏంటి ఈ ఇంటి పనులన్నీ మేమే చెయ్యాలా? అని ఆ ఇంటిని మొత్తం చూస్తూ కళ్ళు తిరిగినట్టుగా వసుధ పరశురాం మీద పడుతుంది. పరశురాం తనని పట్టుకుని, ఇందుకే ఇలాంటివి జరుగుతాయని ముందు నుంచి నేను చెబుతూనే ఉన్నాను. కానీ నా మాట విన్నావా? లేదు. అనుభవించండి అని పరశురాం అంటాడు. అదేంటండి కేశవ నన్ను ఈ ఇంటి పని మనిషిని చేస్తుంటే మీకేమీ పట్టనట్టు అలా నిలబడి అలా దిష్టి బొమ్మలా నిలబడి తిరిగి నన్నే అంటున్నారు? ఒకసారి వెళ్లి అడగండి. మీ అత్త ఆ పనులన్నీ ఏమి చెయ్యలేదు అని అంటుంది వసుధ. చూడు వసుధ, ఇప్పటి వరకు జరిగింది చాలు. ఇప్పుడు నేను వెళ్లి ఏదైనా అడిగాననే అనుకో. తన చెల్లిని మన కొడుకుకిచ్చి పెళ్లి చేయడం ఆపేస్తే మనం రోడ్డు మీదెక్కి వీధి వీధి తిరుగుతూ బిచ్చమెత్తుకోవాలి. అందుకే కొంచెం ఓపిక పట్టు. మన కొడుకు ఈ ఇంటికి అల్లుడైపోతాడు. అది చాలు కదా మనకి. చందన గురించి తర్వాత ఆలోచిద్దాం అని వసుధ గారికి సర్ది చెప్పి, ఇక నుండి మనం కేశవ్ ఉన్నప్పుడు పనులు చేస్తూ, కేశవ్ లేనప్పుడు రెస్ట్ తీసుకో సరిపోతుంది. అంతేగాని ఇప్పుడు మనం కేశవతో ఏం మాట్లాడినా ప్రయోజనం కంటే నష్టమే మిగులుతుంది అని పరశురం వివరంగా చెప్పేసరికి, అవును. ఇప్పుడు ఈ శిక్ష వేసి సరిపెట్టాడు. లేకపోతే ఈ పెళ్లిని రద్దు చేసి ఇంకా పెద్ద శిక్ష వేస్తాడేమో అని భయపడి మౌనంగా ఉండిపోతారు వసుధ, పరశురాం, చందన. సుగుణ గారికైతే చాలా సంతోషంగా ఉంటుంది. ఈ పిల్లని ఎంత ఇబ్బంది పెట్టారు. ఇప్పటి నుండి వీళ్ళ పని నేను చెబుతాగా అని సుగుణ మనసులోనే అనుకుంటూ వసుధని చూస్తూ బాగా అయిందని తిట్టుకుంటూ ఉంటుంది సుగుణ. ఆది అక్కడే గుమ్మం దగ్గర నిలబడి కేశవ మాటలను తలుచుకుంటూ, కేశవన్న నా పెళ్లి చేస్తానంటున్నాడు. కానీ ఆ అమ్మాయిని నేనే చూసుకున్నానా? ఎవరు అనుకుంటూ తన ఎదురుగా సుకన్య కనిపిస్తూ ఉండేసరికి అప్పుడు గుర్తుకొస్తుంది ఆదికి. 2 సంవత్సరాల కిందట పూజ జరిగిన రోజు తన సుకన్యతో పరిహాసాలాడుతూ, తన నడుమును గిల్లుతూ ఉన్నదాన్ని కేశవ చూస్తాడు. ఆ చూసిన దాన్ని గుర్తు చేసుకుంటూ, అంటే ఆ రోజు కేశవన్న మమ్మల్ని చూశాడుగా, అది మర్చిపోకుండా అన్న నా మనసులో ఉన్న పిల్లని గుర్తించి నాకు పెళ్లి చెయ్యాలనుకుంటున్నాడు అని కేశవంటే ఇంకా గౌరవం పెరుగుతుంది ఆదికి. ఎందుకంటే తను చెప్పకుండానే తన మనసులో ఏముందో గ్రహించి తన సొంత తమ్ముడిలా చూసుకుంటున్నాడని తన మనసులో కేశవకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు. ఆది అక్కడున్న సుకన్యను చూస్తూ ముసిముసిగా తనలో తానే నవ్వుకుంటూ సిగ్గుపడుతూ, అయితే నా పిల్ల నేను కష్టపడకుండానే నా దగ్గరికి వచ్చేస్తుందన్నమాట అని సుకన్య పక్కగా వెళ్ళి సిగ్గుపడుతూ నిలబడతాడు ఆది. సుకన్య అక శ్యామ అని కేశవ భుజం చుట్టూ చెయ్యి వేసి పట్టుకున్న దాన్ని కోపంగా చూస్తూ ఆదమరుపుగా తన పక్కకు చూసేసరికి ఆది సిగ్గుపడుతూ ఉన్నదాన్ని చూస్తూ ఆది వైపే కొయ్యి బారినట్లు, వీడేంటి నా పక్కకొచ్చి నిలబడి సిగ్గుపడుతున్నాడు అని అనుకుంటుందే గాని ఆది తన పక్కకు వచ్చి ఎందుకు నిలబడ్డాడో గ్రహించలేకపోతుంది. సుకన్య నారాయణ గారైతే కేశవ పద్ధతి ఆయనకు నచ్చక శ్యామని అలా ఇబ్బంది పెట్టడం ఆయన సహించలేకపోతూ వెంటనే ప్రతాప్ గారితో తాడో పేడో తేల్చుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడే దేవకి గారి గది తలుపులు తెరుచుకుంటాయి. అందరూ ఆ గది వైపే చూస్తూ ఉంటారు. అప్పుడే దేవకి గారు తన అడుగు బయట పెడుతూ ఆవిడ కాలి మువ్వలు శబ్దాలు చేసుకుంటూ బయటకు నడుచుకుంటూ వస్తుంది దేవకి. అలా ఆవిడ బయటికి రావడాన్ని చూస్తూ ఉన్న అందరి మొఖాల్లో ఆశ్చర్యం. అలానే నివ్వెరపోతూ నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోతారు. ఎందుకంటే దేవకి గారు ఎప్పటిలా కాదు. ఎవరు దేవకి గారిని గుర్తుపట్టలేనంతగా ఒక రాణిలా పట్టు చీర కట్టుకుని హుందాగా, పొగరుగా అక్కడ అందరి మొఖాలు చూస్తూ, అక్కడ అందరి మధ్యలో హాల్లోకి నడుచుకుంటూ వస్తూ ఉంటే, అందరూ సంభ్రమాశ్చర్యానికి గురవుతూ చూస్తూ ఉండిపోతారు. శ్యామ, కేశవ కొనసాగుతూ ఉంటుంది. వచ్చే ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసు. దేవకి గారి ఎంట్రీతో ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతాయో ఈ స్టోరీ. ఇంకా ముందు ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. వచ్చే ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా స్టోరీ నచ్చినట్టయితే ఒక లైక్ కూడా ఇచ్చేయండి. ఇక వచ్చే ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం. నమస్తే.